విశాఖ ఎయిర్పోర్ట్ మార్పుపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గూగుల్, టీసీఎస్ వంటి ప్రముఖ సంస్థలు ఉన్న విశాఖ నగరానికి ఎయిర్పోర్ట్ లేకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న విశాఖ ఎయిర్పోర్ట్ను పక్కన పెట్టి కేవలం భోగాపురం ఎయిర్పోర్టు పైన ఆధారపడతామనడం సరైన నిర్ణయం కాదన్నారు. 62 ఏళ్లుగా కలిసి ఉన్న భార్యాభర్తలు ఇప్పుడు విడాకులు తీసుకుంటామంటే ఎలా ఉంటుందో, విశాఖకు ఉన్న ఎయిర్పోర్ట్ను తీసేసి భోగాపురం మాత్రమే ఉంటుందని చెప్పడం కూడా అలానే ఉందన్నారు. విశాఖ నగరం అభివృద్ధి, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని విష్ణుకుమార్ రాజు సూచించారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి వాడటం జరిగింది. అంటే వెళ్లి వాళ్ళు సుమారు 30 లక్షలు అనుకుంటే వెళ్లి వాళ్ళు ఒక 15 లక్షలు, వచ్చిన వారు 15 లక్షలు. సో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఇది కంటిన్యూ చేస్తూ భోగాపురం ఎయిర్పోర్ట్ ను కూడా ఉంచితే చాలా బాగుంటుంది. లేకపోతే ఈ పెట్రోల్ డీజిల్ క్రైసిస్ అన్ని తగ్గిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపరేషన్ లోకి వస్తే బాగుంటుంది. ఇంచేదంటే మీరు ఒక నెలకి 2,50,000 మంది వెళ్లిన వారు గాని వచ్చిన వారు గాని భోగాపురం ఎయిర్పోర్ట్ కనుక ఓపెన్ అయిన తర్వాత వాడవలసిన అవసరం ఉంటుంది. ఒక నెలకి 2,50,000 మంది అంటే ఒక్కసారి వెళ్లటానికే 3,000 రూపాయలు ఇప్పుడు ఛార్జ్ చేసే పరిస్థితి ఉంది. అంటే సుమారు 75 కోట్ల రూపాయలు ప్రజాధనము దానిపైన వెచ్చించవలసిన అవసరం ఉంది. ఇది కూడా మనము ఆలోచించవలసిన నెసెసిటీ ఉంది. అంటే నెలకి 75 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే సంవత్సరానికి సుమారు నియర్లీ అబౌట్ 850 క్రోర్స్ నుంచి 900 క్రోర్స్ వరకు భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపరేట్ చేయడం పెట్టిన వలన 1 ఇయర్ లో అంత ఖర్చు ప్రజల డబ్బు అవుతుంది. దాంట్లో మెజారిటీ భాగం పెట్రోల్, డీజిల్. ఇది కూడా మనం చూడవలసిన అవసరం ఉంది. ఎట్లాగా భోగాపురం ఎయిర్పోర్ట్ కి 10 ఇయర్స్ నాకున్న సమాచారం ప్రకారము 10 ఇయర్స్ మారిటోరియం ఉంది. వాళ్ళు భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపరేట్ చేసిన వారు ఎవరికి కూడా స్టేట్ గవర్నమెంట్ కి డబ్బులు ఏమి వచ్చేది ఏమి కాదు. వాళ్ళకి ఎలాగా 10 సంవత్సరాలు ఉంది కాబట్టి ఇంకొక 6 మంత్స్, ఇంకొక 1 ఇయర్ పోస్ట్ పోన్ చేస్తే బాగుండేది. అది ప్రజల అభిప్రాయం. ఇది మీరు ఎవరినైనా అడగండి. మీకు వైజాగ్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్ లో ఉంటే బెటరా లేకపోతే భోగాపురం అంటే మీరు డెఫినెట్ గా ఇప్పుడు ఏదో స్టీల్ ప్లాంట్ నుంచో లేకపోతే హెచ్పిసిఎల్ నుంచో ఉన్నవాళ్ళు, గాజువాక్ నుంచి ఉన్నవాళ్ళు ఇప్పుడైతే మనం ఒక 15-20 మినిట్స్ లో ఎయిర్పోర్ట్ కి వెళ్లేదానికి అవకాశం ఉంది. ఇంకా ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. రైట్ సందీప్, చూసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్ తో పాటు కూటమి పార్టీ నేతల పైన కూడా కూటమి పార్టీకి చెందినటువంటి బీజేపీ ఎమ్మెల్యే, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ జూలైలో ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభానికి నోచుకున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఆయన మాట్లాడినటువంటి మాటలు ప్రస్తుతం అయితే వైరల్ గా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే విశాఖ విమానాశ్రయం ఉండగా భోగాపురం విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయి, ఈ కార్యకలాపాలన్నింటినీ కూడా భోగాపురం విమానాశ్రయానికి తరలిస్తారంటూ కూడా ఇటీవల మంత్రులు చెప్పినటువంటి నేపథ్యంలో దీనిపైన పూర్తిగా కూడా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అయితే స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూసుకుంటే దాదాపు 62 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి విశాఖ విమానాశ్రయం ఏదైతే ఉందో ఈ విమానాశ్రయానికి సంబంధించి కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే 62 ఏళ్లు కలిసి కాపురం చేసినటువంటి భార్యాభర్తలకి విడాకులు ఇస్తే ఏ విధంగా ఉంటుందో విశాఖ విమానాశ్రయాన్ని తీసుకొని వెళ్లి భోగాపురంలో పూర్తిగా కూడా కార్యకలాపాలు కొనసాగిస్తే ఆ విధంగానే ఉంటుందంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే విమానాశ్రయానికి సంబంధించి ఇటు కాకినాడ కావచ్చు లేదా రాజమండ్రి, తూర్పుగోదావరి ఈ ప్రాంతాల నుంచి కూడా ఎక్కువగా కూడా అంతర్జాతీయ స్థాయి పూర్తిగా కూడా ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్లేందుకు విశాఖ విమానాశ్రయాన్ని ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల ఖర్చులు కూడా చాలా భారమయ్యేటటువంటి పరిస్థితి ఉందంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి తీరైతే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి చూసుకుంటే ఎక్కువగా ప్రయాణానికి కూడా సమయం పట్టేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో విశాఖ విమానాశ్రయాన్ని యథాతథంగానే కొనసాగించాలి అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి అన్ని పనులు కూడా పూర్తిగా ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని ప్రారంభించేందుకు కూడా అన్ని సంసిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి ఏదైతే విశాఖ విమానాశ్రయానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ పూర్తిగా అక్కడ వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఇక్కడ నుంచి పూర్తిగా కూడా విశాఖతో పాటు అలాగే పక్క జిల్లాలకు సంబంధించిన వారంతా కూడా ప్రయాణం చేయాలంటే చాలా
ఆ మార్గం కూడా సుగమం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ నుంచి భోగాపురం తీసుకొని వెళ్ళిపోయి అక్కడ ఏర్పాటు చేయడం పట్ల అయితే ఆయన మరలా ఒకసారి పునరాలోచించాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా చూసుకుంటే విష్ణుకుమార్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని కూడా రేపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా పూర్తిగా కూడా చర్చనీయాంశానికి దారి తీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే విమానాశ్రయాలకు సంబంధించి అధికారులు కావచ్చు లేదా ఉన్నతాధికారులు నేతలు కావచ్చు ఎవరైనా సరే మరోసారి పునరాలోచించాలి. ఎందుకంటే వచ్చేటటువంటి ప్రయాణికులకి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని సమస్యలు పరిష్కరించే విధంగా కూడా చర్యలు చేపట్టాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా విష్ణుకుమార్ రాజు ఏదైతే విశాఖ భోగాపురం విమానాశ్రయానికి వెళ్లడం కన్నా హైదరాబాద్ వెళ్లి చాలా సింపుల్ గా వచ్చేవచ్చు అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు చూసుకుంటే ఈ రోజు కూడా ఉంది ఏదైతే 62 ఏళ్ల కాపురానికి సంబంధించి కూడా భార్యాభర్తల బంధానికి సంబంధించినటువంటి ఒక దీంతో ఆయన ముడిపెట్టి ఈ రోజు విమానాశ్రయాలకు సంబంధించినటువంటి మాటలు కూడా ప్రస్తుతం అయితే హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనిపైన పూర్తిగా కూడా కూటమి పార్టీకి సంబంధించినటువంటి పెద్దలంతా కూడా పునరాలోచించాలంటూ కూడా ఆయన అయితే మాట్లాడారు. ఏదైతే విమానాశ్రయాలకు సంబంధించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని కూడా మీడియా ముందు ప్రస్తావించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే నేను మాట్లాడే వ్యాఖ్యలకు సంబంధించి కూటమి నేతలు స్పందించే అవకాశం ఉందా చంద్రశేఖర్? రైట్, డెఫినెట్ గా. ఎందుకంటే గతంలో కూడా విష్ణుకుమార్ రాజు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఏదైతే భోగాపురం విమానాశ్రయం సంబంధించి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలను కూడా గతంలో కూటమి పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే పూర్తిగా వ్యతిరేకించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే ఈ రోజు ఆయన మాట్లాడినటువంటి మాటలపైన కూడా వారంతా స్పందించేటటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఆయన విమానాశ్రయాలపైన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానిపైన కూడా ప్రెస్ మీట్లు పెట్టి పూర్తిగా కూడా నేతలు మాట్లాడారు. అలాగే ఈ రోజు కూడా ఆయన మాట్లాడినటువంటి పూర్తిగా కూడా ఖండించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి పూర్తిగా కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామంటే ఇప్పటికే అధికారులు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కూటమి పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో పాటు ఏదైతే పౌర విమానయాన శాఖ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే ఏదైతే విమానాశ్రయానికి ఇక్కడ నుంచి ప్రయాణికులు వెళ్లాలంటే పూర్తిగా కూడా వెళ్లేందుకు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే విమానాశ్రయం విశాఖలో ఉంటే విశాఖలో యథాతథంగా కానీ కొనసాగితే ప్రయాణికులు ఇక్కడ నుంచి కూడా వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోవచ్చు, సకాలంలో చేరుకోవచ్చు అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన కూటమి పార్టీ నేతలు స్పందిస్తారా లేదనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.